వెల్కమ్ టు AP23 న్యూస్. నేను మీ శ్రీనివాస్. నాతో ఈరోజు సంచలనమైనటువంటి కేసుల్ని వాదించి బాధితులకు న్యాయం చేసిన అడ్వకేట్ సలీం ఉన్నారు. ఒక మాటలో చెప్పాలంటే కోడికత్తి సలీం, అడ్వకేట్ సలీం ఉన్నారు. ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్ లాడ్జిలో జరిగినటువంటి ఏదైతే కోడికత్తి దాడి ఉందో దానికి సంబంధించి 5 సంవత్సరాలు ఒక దళిత యువకుడు జైల్లో ఉన్నాడు. NIA కూడా ఆ కేసుని టేకప్ చేసి ఆ కేసుని పూర్తిగా దర్యాప్తు చేసినటువంటి చరిత్ర రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నేత మీద జరిగినటువంటి దాడికి సంబంధించి ఆ కేసు పూర్తి స్థాయిలో 5 ఏళ్ళు దర్యాప్తు జరిగింది. దాని మీద 5 సంవత్సరాలు బెయిల్ లేదు, 5 సంవత్సరాల పాటు జైల్లోనే ఉన్నాడు. 5 సంవత్సరాల పాటు కేసులో కుట్ర కోణాలు లేనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి తాను ఒకసారి కోర్టుకు వస్తే బాధితుడిగా వాంగ్మూలం ఇవ్వాల్సిన సందర్భంలో కూడా ఆయన కోర్టుకు రాలేదు, కాలయాపన చేశారు. కోర్టుకు రాకపోవడం గల కారణాలు ఏంటి, అదేవిధంగా కోడికత్తి కేసు జరిగిన తర్వాత NIA దర్యాప్తుకు ముందు ఏం జరిగింది, దర్యాప్తులో ఏం జరిగింది, కోర్టుకి ఇచ్చిన నివేదికల్లో ఏముంది, కోర్టు నివేదికల ఆధారంగా ఫైనల్గా కోర్టు ఏం చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ఇంటర్నల్గా ఏం ఫీల్ అవుతున్నారు అనే అంశాలని మనం మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే. నమస్తే సార్. నమస్కారం. కోడికత్తి కేసు మీరు ట్యాకప్ చేయక ముందు కేసు ఏ స్టేజ్లో ఉంది, దాన్ని ట్యాకప్ చేయడానికి NIA దర్యాప్తు చేయడానికి ప్రధాన కారణాలు ఏంటి, అందులో ఉన్న కుట్ర కోణాలు ఏంటి? ఈ అఫెన్స్ 25 అక్టోబర్ 2018 ఎయిర్పోర్ట్లో 12 గంటల 27 నిమిషానికి అయింది. ఇది 25 అక్టోబర్ విశాఖపట్నం ఎయిర్పోర్టు సమయము 12:27కి. జగన్మోహన్ రెడ్డి 12:22కి ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయ్యాడు. ఆయన ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్న వారు ఎవరున్నారు, మజ్జి సీను ఎవరున్నారు కదా, ఆయన ఫ్యూజన్ ఫుడ్కి ఆర్డర్ ఇచ్చాడు. 2 టీ, 2 కాఫీ, 2 వాటర్ బాటిల్. సేమ్ టైం ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంటర్ అయ్యారు ఎయిర్పోర్ట్కి. ఎంటర్ అయినప్పుడు అంతంతో పాటు 5 మంది ఉన్నారు. ఎవరు, ధర్మశ్రీ వాళ్ళు ఉన్నారు. ఇంకా 5 మంది ఇల్లీగల్ కూడా వచ్చారు. సో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కేసు లేదు, వాళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చేసారు. ఇల్లీగల్ ఎవరెవరు వచ్చారు దాంట్లో. సో వాళ్ళు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాష్రూమ్కి వెళ్ళారు. వాష్రూమ్కి వెళ్ళి 22కి ఆయన ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయ్యి 23కి ఆయన వాష్రూమ్కి వెళ్ళి 25కి బయట వచ్చేసారు. బట్ ఆయన టీ ఇస్తే టీ నాకు వద్దు, కాఫీ కావాలన్నాడు. కాఫీ కావాలంటే ఆయన కాఫీ ఇలా తాగేశారు. అప్పుడు వరకు ఎవరు ఉంటారు, సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి ప్రోటోకాల్, సార్ బోర్డింగ్ రెడీ ఉంది, మీరు రండి సార్ అంటే సరే ఆయన లేచేటప్పుడే ఆయనకి టచ్ చేసిన ఎవరు, మజ్జి సీను. అసలు ఆయన అఫెన్స్ చేశారు. అఫెన్స్ చేసేసి ఈ అబ్బాయి ఎవరు ఉన్నారు, కోడికత్తి సీను ఉన్నాడు కదా, అతని మీద అది నెట్టేశారు. అతన్ని కొట్టేసి ఇది చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకు వద్దులే, కొట్టొద్దు అని అప్పుడు ఆయన సేవ్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎగ్జాక్ట్ 1 o'clockకి ఏమంటారు ప్లేన్లో ఎక్కారు. బిఫోర్ దట్ ఈ 27కి అఫెన్స్ అయిన తర్వాత అప్పుడే ఆయనకి ఎవరు అక్కడ స్వాతి అని అపోలో హాస్పిటల్ డాక్టర్ ఉన్నారు, ఫస్ట్ ఎయిడర్ చేసేసి షర్ట్, సార్ మీ బ్లడ్ డిస్టెంట్ ఉంది కదా సార్, నీ షర్ట్ చేంజ్ చేసి వెళ్ళిపోయారు. ఆ ఇంజురీ కూడా 0.5 సెంటీమీటర్. అంటే ఎవరు కామన్ మ్యాన్గా, ప్రూడెంట్ మ్యాన్గా ఆలోచించి అని వెళ్ళిపోతాం మనం కూడా. కానీ దానికి ఒక పెద్ద ఇష్యూ చేసేసి ఆ ఇంజురీ కూడా మీరు ఫస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, మీడియాలో వచ్చిన తర్వాత కోడికత్తితో అఫెన్స్ అయినలాగా రాలేదు. ఫస్ట్ అది ఏదో ఫోక్ నుంచి గుచ్చుకుపోయింది ఏమో, ఈ తినేటప్పుడు ఏదో అదేదో అని అలా అనుకున్నారు. కానీ అది అలిగేషన్స్ స్ట్రాంగ్గా అది చేసేసి జగన్మోహన్ రెడ్డి 2 o'clock ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అక్కడ సాయి రెడ్డి, మజ్జి సీను అండ్ అదర్ పీపుల్, వైవై సుబ్బారెడ్డి వీళ్ళు కలిసేసి ఇది డ్రామా చేశారు. డ్రామా చేసి ఈ అబ్బాయిని అక్యూజేషన్ చేసి అతనికి
అతని మీద నెట్టేసి ఈ కోడికత్తి డ్రామా స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏముందంటే ఈ అఫెన్స్ అయినప్పుడే టీవీలో వస్తుంది. నేను అప్పుడు విశాఖ సెంటర్లో ఫ్యామిలీతో పిల్లలతో వస్తే మా పెద్ద బాబు ఉంటాడు. ఆయన అన్నాడు నాకు, డాడీ ఈ కేసు బాగుంది, మీరు తీసుకుంటే మీరు వాదించానండి. ఈ అఫెన్స్ ఎప్పుడు 25 అక్టోబర్కి అయింది. ఆయన ఈవినింగ్ రిమాండ్కి వచ్చాడు ఆ బాబు. రిమాండ్ 3rd MM కోర్టుకి వచ్చిన తర్వాత జడ్జ్ గారు కూడా అప్పుడు ఆర్కే బీచ్ కాడ ఫ్యామిలీతో ఉన్నారు. ఆయన జడ్జ్ గారికి కూడా కోర్టు స్టాఫ్, సార్ రిమాండ్ వచ్చింది, మీరు రావాలి సార్ అంటే సరే అనే జడ్జ్ గారు కూడా అతన్ని పరిశీలించేసి సేమ్ డే అతనికి రిమాండ్కి తరలించారు. రిమాండ్ తరలించి నెక్స్ట్ డే 26కి నేను జైలుకి వెళ్ళాను. మార్నింగ్ కోర్ట్ పనిలోని చూసుకొని నెక్స్ట్ డే నేను కోర్టుకి జైలుకి వెళ్ళాను. జైలు వెళ్ళేటప్పుడు కూడా ఒక నా ఫ్రెండ్ ఉంటారు, అడప సుధాకర్ అని, ఈస్ మై క్లోజ్ ఫ్రెండ్. అరే ఆ కేసు తీసుకెళ్ళి సలీం, ఇది సూటబుల్ కేసు ఫర్ యూ, యూ ఓన్లీ పర్సన్ హూ కెన్ డీల్ దిస్ కేసు అన్నారు. ఎందుకంటే వైజాగ్లో ఏ లాయర్ కూడా ఈ కేసు డీల్ చేయలేడు. ఎవ్వరికి ఆ సత్తా లేదు, ఆ దమ్ లేదు, ఆ ధైర్యం లేదు. ఈ కేసుకి సరైన లాయర్ నువ్వు వెళ్ళి చూస్తా. అప్పుడే నేను 3 గంటలకు అలా జైలుకి వెళ్ళిన తర్వాత అతని పేరుతో నేను ఏమంటారు జైలు ములాఖాతులు వేసిన తర్వాత అప్పుడు నాకు తొందరగా పిలిచలేదు. అంటే టోటల్ క్లోజ్ అయిన తర్వాత 5 o'clock నాకు పిలిచారు. ఎందుకంటే సెక్యూరిటీ ఇష్యూ ఉంది అతనిది. పిలిచిన తర్వాత అక్కడ అతను కూడా పిలిచారు, నీ కోసం లాయర్ గారు వచ్చాడు. ఆయన ఫస్ట్ డినై చేశారు, నేను రాను సార్ అది ఇది అని. లేదు రావు కానీ ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత అతను మాట్లాడి నేను అడిగాను, అఫెన్స్ గురించి ఏం అడగలేదు, కానీ నేను నీకు లాయర్ ఉన్నాను, నేను నీకు ఈ కేసులో బయట తీస్తాను, అది నాకు నమ్ము. తెలుసా, నువ్వు ఎవరు నాకు తెలియదు, కానీ నేను నీకు ఎవరు తెలియదు, మనం ఇద్దరం ఒక్కరికొక్కరు న్యూగా ఉన్నాము. కానీ నాకంతే అక్కడ ఉన్న స్టాఫ్ కూడా లేదు, సార్ చాలా మంచోడు, నీకు ఏదైనా బాధపడి కింద మీద పడి ఈ మహానుభావుడు నీకు బయట తీస్తారని ఆయన అష్యూరెన్స్ ఇచ్చారు. అష్యూరెన్స్ ఇస్తే సో ఆ కేసులో మరి ఏం కావాలి అని అడగ, నువ్వు నా వకాలత్ మీద సైన్ చేస్తే నీ కేసు నేను వాదిస్తానంటే సరే నేను సైన్ చేస్తానంటే ఆ దినం ఆ టైంలో 26 అక్టోబర్కి ఆయన సైన్ చేశారు. సైన్ చేసిన తర్వాత ఆ కేసు అప్పటి నుంచే నా దగ్గర ఉంది. నా ఇందులో ఫస్ట్ పాయింట్, కోడికత్తి శ్రీను ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు ఎయిర్పోర్ట్ లాడ్జ్ ఉందో ఆ లాంజ్లో కోడికత్తి శ్రీను ఎందుకున్నాడు, అక్కడ ఏ విధులు నిర్వహిస్తున్నాడు, కోడికత్తి శ్రీను అనే వ్యక్తి ఏ విధులు నిర్వహిస్తున్నాడు, గుడ్ క్వశ్చన్. సో లాంజ్ ఈజ్ విఐపి లాంజ్. అక్కడ విఐపి లాంజ్లో ఎవరైనా విఐపీస్ ఎవరైనా వచ్చి అక్కడ స్టే చేస్తారు, టీ కాఫీ ఏది ఉన్నాయి వాళ్ళ కోసం ఉంది. అది సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా దాని మీద కూడా వాళ్ళు విచారణ చేశారు. అంటే ప్రతి ఎయిర్పోర్ట్లో లాంజ్ ఉందా లేదా, లాంజ్ ఉంటే ఏ కండిషన్లో ఉంటుంది అది. సో అక్కడ సీసీ కెమెరా ఉంటాయి. ప్రతి ఏపీలా కాదు, మొత్తం ఆల్ ఇండియాలో ఏ లాంజ్లో కూడా సీసీ కెమెరా లేవు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, జగన్మోహన్ రెడ్డి చెప్పాను కదా మీకు 12:22కి ఆయన ఎయిర్పోర్ట్లో ఎంటర్ అయ్యా. 27 అంటే జస్ట్ 5 minutes 7 minutesలో ఇది అంతా అఫెన్స్ చిత్రీకరించారు. ఇది అంటే స్క్రిప్ట్గా కుక్కి స్టోరీ చేశారు. సో ఆ లాంజ్లో ఆయన ఎందుకు వచ్చాడంటే అక్కడ ఒక అమ్మాయి 2 టీ తీసుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి టీ నేను తాగాను అన్నాడు. మరి కాఫీ తీసుకొచ్చారు, అది నేను తాగుతాను అన్నారు. ఆయన హాఫ్ కాఫీ తాగి హాఫ్ వదిలేశారు, మొత్తం టోటల్ కాఫీ కూడా తాగలేదు అది. మరి ఈ 2 వాటర్ బాటిల్ అన్నారు కదా, 2 వాటర్ బాటిల్ తీసుకొచ్చారు ఆయన తెచ్చిన ఫోటోగ్రాఫ్స్ కూడా మీరు చూడండి, వాటోగ్రాఫ్ ఉంది. మరి దాంట్లో కూడా కుట్రకొండలు ఏముందంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఏ నాట్ ఏ కామన్ మ్యాన్, ఈజ్ ఏ ప్రిన్స్ ఆఫ్ ఏపీ అని అనవచ్చు. బిఫోర్ ఆయన అపోజిషన్లో ఉండేటప్పుడు ఒక సీఎం కొడుకు. సో ప్రతి మూమెంట్కి ఒక ఫోటో తీస్తారు, ప్రతి మూమెంట్కి ఫోటో తీస్తారు. ఈ మధ్యసీను ఫోన్ కూడా అతను మధ్యసీను కార్యకర్త దగ్గర ఉన్న ఆయన ప్రతి మూమెంట్ ఫోటో తీస్తున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి వచ్చింది దిగిడితే అంటే మామూలుగా తీస్తారు కదా ఎవరైనా అది. సో ఆ మూమెంట్ ఫొటోస్ కూడా ఆ అఫెన్స్ ఎవరు చేశారు ఆ ఫోన్లో ఉంది. ఆ ఫోన్ ఎవరిది, మధ్యసీనుది. ఎవరు బొత్స మేనల్లుడు ఎవరు అతని దగ్గర ఉంది. సో సిట్ ఇన్వెస్టిగేషన్లో అది రివీల్ అయింది, అసలు దీంట్లో కర్త కర్మ కిరియా ఎవరు ఉండరు మధ్యసీను. కానీ అప్పుడు వైసీపీ ప్రెజర్ హైప్ అంటే ఒక పచ్చి గడ్డి వేస్తే కూడా బాంబులాగా బ్లాస్ట్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ క్రియేట్ చేశారు. సో దానివల్ల ఎక్కువ అప్పుడు సిట్ కూడా రివీల్ చేయలేదు. కానీ అతనికి 91 CRPC కింద అతనికి నోటీస్ ఇచ్చారు. ఇట్ ఈస్ ఎనఫ్ ఫార్ టేకింగ్ డిఫెన్స్. ఏమంటారు ఒక అఫెన్స్లా ఒక ఇన్సిడెంట్లా ఆయన ఉన్నాడు ఎవిడెన్స్ కింద. ఎవిడెన్స్ ఉన్న పర్సన్కి 161 CRPC కింద వాంగ్మూలం రికార్డ్ చేసేటప్పుడు 160 కింద నోటీస్ ఇస్తారు, 160 CRPC కింద. కానీ అతనికి 91 CRPC కింద ఇచ్చారంటే అతని దగ్గర ఏదో సీక్రెట్స్ ఉన్నాయి,
అది లాగానే ఇచ్చారు అతనికి. కానీ ఆయన బొత్స మాన్యులుడు ఎవరు ఉన్నారు, చల్లా సీను, మజ్జి సీను, ఆయన సిట్కి చాలా ఇబ్బంది పెట్టాడు. ఆయన ఒక వారం ఎవరికి ఫోన్ ఇవ్వలేదు. మరీ కాకుండా ఇది కూడా రివీల్ అయింది, మజ్జి సీను ఎవరు ఉన్నారు ఎయిర్పోర్ట్లో, ఎవరెవరు వచ్చారు కదా ధర్మాసిరి, ఎవరెవరు ఉన్నారు, కొండ రాజు గాంధీ, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ. కాంగ్రెస్ చూస్తున్నాడు కొండ రాజు గాంధీ అండ్ ఎమ్మెల్యే విజయ్ ప్రసాద్, వాళ్ళందరూ ఫోన్ లాక్కొని అన్ని ఫోన్ నుంచి ఫోటో డిలీట్ చేశారు. సో అక్కడ అదే వాళ్ళది కాన్స్పిరసీ ఉంది, వాళ్ళ కుట్రకొండలు ఉంది, అప్పుడు మనకు రివీల్ అవుతుంది. సో ఆ చేసిన కర్మకర్త కిరియా ఎవరంటే మజ్జి సీను చేశాడు. అందరు ఫోన్, ఈవెన్ దో ఎమ్మెల్యే మల్ల విజయ్ ప్రసాద్ది, కొండరాజు గాంధీది, ధర్మసిరిది, అందరిది ఫోన్ తీసుకుని ఆయన అందరి దగ్గర నుంచి ఫోన్లో ఫోటోలు తీసిన కదా అన్ని డిలీట్ చేసి, డబుల్ డిలీట్ చేసి, అంటే ట్రాష్లో వెళ్తే కూడా ట్రాష్లో కూడా వెళ్ళి డిలీట్ చేసి ఇది ఏమంటారు ఈ డ్రామాని రివీల్ చేశారు వాళ్ళు. అంటే ఇక్కడ ప్రధాన పాయింట్, ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు కోడికత్తి జునుపల్లి శ్రీనివాస్, ఎప్పటి నుంచి ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నాడు, విఐపి లాంజ్లో కిందికి వెళ్ళాడు, విఐపి లాంజ్లోకి ఇతను వెళ్ళిన తర్వాత మజ్జి శ్రీనివాస్ అంతకుముందు అక్కడ ఉన్నాడా, అంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరు వెళ్ళారు? సో సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఆయనకి సర్వీస్ చేయడానికి ఎయిర్పోర్ట్ క్యాంటీన్కి సంబంధించిన సిబ్బంది ఎవరెళ్ళు అక్కడికి సర్వీస్ ఇచ్చారు. సో అక్కడ ఉన్న వ్యక్తుల్లో చాలా మంది టెక్నికల్ ఎవిడెన్స్ చూస్తే సీసీ ఫుటేజ్ ఎక్కడ ఆల్ ఇండియా ఓవరాల్ ఎక్కడ ఉండదు అని చెప్తున్నారు, ఎయిర్పోర్ట్స్ లో ఎక్కడ విఐపి లాంజ్ లో ఉండదు అని చెప్తారు. సో ఏ టెక్నికల్ ఎవిడెన్స్ ఆ రోజు ఉపయోగించారు, అంటే సిట్ విచారణ చేయడానికైనా లేదంటే దాడి జరిగింది అని చెప్పేదానికి, ఇతనే చేశాడని చెప్పేదానికి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి మీరు చెప్పారు మజ్జి సీను ప్రత్యక్ష సాక్షి అని చెప్తున్నారు. సో అతనికి ఇస్తే సిఆర్పిసి 60 ఇచ్చారంటే సో అది ఎలా చూడొచ్చు, అంటే జరుగుతున్నటువంటి ఇదంతా కూడా ఆ డ్రామా అంతా కూడా ఓవరాల్ గా ఎలా చూడొచ్చు, అంటే అది ప్రీ ప్లాన్డ్ గా ముందే ప్లాన్ చేసుకుని వచ్చి ఈ టైం నుంచి ఈ టైం క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలని, అంటే ప్రీ ప్లాన్డ్ గా చేసి వచ్చే దాంట్లోనే జునుపల్లి శ్రీనివాసరావు బలిపశువు అంటారా? 100%. ఎలా అంటే చెప్తాను నేను, అక్కడ ఉన్న ఫ్యూజన్ ఫుడ్ ఉంది కదా, ఆ చౌదరి సమాజంకి కనెక్ట్, అదే బిలాంగ్స్ టు ఉంది అది. సో ఇప్పుడు మన టీడీపీ మీద ఏదో బురద జల్లాలంటే చౌదరి సమాజంకి టార్గెట్ చేయాలి. చౌదరి సమాజం టార్గెట్ చేయాలి. చౌదరి సమాజం హోటల్ ఎవరు పని చేస్తారో అతన్ని అక్యూజేషన్ చేయాలి. ఇతను అక్యూజేషన్ చేస్తే ఆయన బిలేం అవుతారు, ఆయన బిలేం చేస్తే టీడీపీకి బిలేం అయితే. శ్రీనివాస్ నేర చరిత్ర ఉందా? లేదు, గతంలో లేదు. ఒక చిన్న కేసు ఉంది 323, అతనికి ఇది కూడా తెలియదు. ఎవరో పెళ్లిల తోపులాటలు అయితే ఎవరో కంప్లైంట్ పెట్టారంట, దాంట్లో ఆయన A5గా ఉంటాడు. ఆయన తప్ప ఇంకా ఏ కేసు లేదు అతని మీద. అతను కూడా తెలియదు అతని మీద కేసు ఉందని. కొన్ని కేసులు ఉంటాయి కదా, ఎఫ్ఐఆర్ అయింది కానీ దాంట్లో A5గా ఉన్నాడు. కానీ అతనికి ఆ కేసు అయిన తర్వాతనే రివీల్ అయింది అతని పేరు మీద కేసు అయింది అని. అక్కడ సిట్ వెళ్ళి విచారణ చేస్తే ఎస్ అతని పేరు మీద ఒక కేసు ఉంది, జనపల్లి శ్రీనివాసరావు పేరు మీద. ఆయన A5గా ఉంటాడు, అంటే A1 కూడా కాదు, A5గా ఉన్నారండి. అది తోపలాట. ఎయిర్పోర్ట్ లో ఎప్పటి నుంచి జాబ్ చేస్తున్నాడు ఆయన? 28 జనవరి నుంచి చేస్తున్నాడు. జనవరి నుంచి చేశారు. జనవరి అండ్ అక్టోబర్ అంటే నియర్లీ 10 months అతను అక్కడ ఆల్రెడీ ఉన్నాడు. ఆయన 10 months. అప్పట్లో ఈ లోపు ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి అప్పుడు పాదయాత్రలో ఉన్నారు? నంబర్ ఆఫ్ టైం జగన్మోహన్ రెడ్డి ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. నంబర్ ఆఫ్ టైం ఇతను సర్వీస్ చేశాడు జగన్మోహన్ రెడ్డికి. అదే ఎవరు రివీల్ చేయలేదు. సెల్ఫీలు తీసుకున్నాడా? సెల్ఫీ తీసుకునే టైంలో వెరీ గుడ్ టైం, వెరీ గుడ్ క్వశ్చన్స్. అందరూ ఏమని నమ్మారు, అతను సెల్ఫీ కోసం వెళ్ళారు, సెల్ఫీ తీసుకుంటానే దాడి చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అటాక్ అప్పుడు అతని దగ్గర రికవర్ చేసింది కీప్యాడ్ ఫోన్. లాస్ట్ టైం అతనికి బెయిల్ వచ్చింది, అదే గ్రౌండ్లో బెయిల్ వచ్చింది. ఎన్ఐఏ కోర్టుల ఎన్ఐఏ పీపీ అదే అన్నాడు, సార్ ఈయన ఎక్స్పోజ్ హిమ్సెల్ఫ్, అంటే జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీ తీసుకుంటాను అని వెళ్ళాడు, సెల్ఫీ తీసుకుంటా అని అటాక్ చేశాడు. అంటే నేను అప్పుడే జడ్జ్ గారికి చూపించాను, రిమైండర్ కూడా ఎక్కడుంది, సెల్ఫీ తీసుకుంటా అని అటాక్ చేశారు కదా, అయితే రికవర్లో ఏముంది అని చూశారు. చూస్తే స్మార్ట్ ఫోన్ లేదు. ఏ ఫోన్ ఇది అయితే మీరు అబద్ధం అప్పుడే ఎన్ఐఏది పట్టేస్తే అప్పుడే అతను 22 మేల అతనికి బెయిల్ వచ్చింది. ఫస్ట్ టైం బెయిల్ వచ్చింది 22 మేల. బెయిల్ వస్తే 25 మేకి ఆయన రిలీజ్ అయిపోయాడు. 30 మేకి ఇది ఏమంటారు ఎలక్షన్ డిక్లేర్ అయ్యారు. అందుట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎలక్ట్ అయ్యారు. ఫస్ట్ టైం బెయిల్ వచ్చింది.
ఫస్ట్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అదే. జగన్మోహన్ రెడ్డి తన దగ్గర సెల్ఫీ తీసుకుంటానని వెళ్ళాడు, సెల్ఫీ తీసుకొని నమ్మించి అటాక్ చేశారని. కానీ అతని దగ్గర రికవర్ చేసింది కీప్యాడ్ ఫోన్. అది కూడా మొన్న దినేష్ ఎవరు ఉన్నారు, దినేష్ కుమార్ డిఫాక్టో కంప్లైంట్ అతని దగ్గర చెప్తే ఆయన కూడా అదే అన్నాడు, నేను స్మార్ట్ ఫోన్ రీకవర్ చేయలేదు, ఈ ఫోనే అక్కడ అతను జేబు నుంచి తీసుకున్నాడు. మీరే నమ్మండి, వాట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఇట్స్ ఓపెన్ టు ఆల్. మన కోర్టులో వాదించేసి ఎక్స్ప్లెయిన్ చేసే రివీల్డ్ కూడా అవి ఉంది వివరాలు. మీ దగ్గర ఇప్పుడు నేను ఈ మీడియాలో చెప్పేది కూడా అది ఉంది. దాంట్లో ఏది హైడ్ అండ్ సీక్ లేదు, డబుల్ క్రాస్ టాక్ కూడా ఏం లేదు దీంట్లో. మీరు వెళ్ళే అప్పటికి మీరు జున్నపల్లి శ్రీనివాసుని సబ్ జైల్లో కలిసేపటికి, లేదంటే ఆ ఎన్ఐఏ దర్యాప్తుకు వచ్చేప్పటికి సిట్ చేసిన విచారణ, సిట్ విచారణలో ఏం చెప్పారు ఫైనల్ గా? అంటే సిట్ విచారణ పూర్తయి ఎన్ఐకి కేసు బదిలీ అయ్యేటికి సిట్ విచారణలో ఏముంది? సిట్ విచారణలో ఉన్న వాస్తవాలు ఏంటి, ఎన్ఐఏ చెప్పిన వాస్తవాలు? సిట్ విచారణలో కూడా అదే ఉంది. జగన్మోహన్ రెడ్డి సెల్ఫీ కోసం వెళ్ళాడు. అంటే సిట్ విచారణని తీసుకోవచ్చు అంటారా? అదే నేను చెప్తున్నా కదా, దీంట్లో పోలీస్ది ఒక రోల్ ఉంటుంది. మీరు పోలీసు ఉన్నారు, రేపు నేను పోలీసు ఉన్నారు అంటే ఎవరైనా పోలీసు ఉన్నారు, పోలీసు ఒక మాన్యువల్ని ఫాలో చేస్తారు. ఆ మాన్యువల్ ఏముంటుంది అంటే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి. లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ అవుతుంది? సో ఆ రూల్ ప్రకారం ఏం చేశారు, ఈ సిచ్యువేషన్ని మెయింటైన్ చేయాలంటే అక్యూజిషన్ అగేన్స్ట్ ద జనపల్లి శ్రీనివాసరావు. సో కేసు ప్రూవ్ చేసేటప్పుడు డిస్ప్రూవ్ అయిపోతుంది. కానీ వాళ్ళకి ఫాల్స్ అలిగేషన్స్ చెప్పి లేదు ఇతను ఏదో పాపులారిటీ కోసం చేశాడేమో, మనం డీప్గా చేస్తున్నామని సిట్ విచారించింది. సో సిట్ విచారణ చేసేటప్పుడు వీళ్ళు రియల్ ఫ్యాక్ట్ రివీల్ అయిపోతుంది, ఎలక్షన్ మూమెంట్ ఉంది, వైసీపీ డ్యామేజ్ అవుతుందని వీళ్ళు ఏం చేశారు, రిట్ పిటిషన్ హైకోర్టులో వేసి మాకు పోలీస్ మీద నమ్మకం లేదు, మాకు థర్డ్ పార్టీ నుంచి విచారణ కావాలి. విచారణ కూడా వాళ్ళు అడిగినది సిబిఐ ఈజ్ మోర్ దెన్ బెస్ట్ ఫర్ ద ఎన్ఐఏ. కానీ అప్పుడు అఫెన్సైట్ ఎయిర్పోర్ట్ అంటే అది ఎన్ఐకు కనెక్టివిటీ ఉందని అక్కడ ఆర్గ్యుమెంట్ చేసి అక్కడ గ్రౌండ్ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. కానీ ఎన్ఐఏ కూడా తీసుకున్నారంటే యాక్చువల్లీ ఏపీ స్టేట్ ఉంది కదా, వాళ్ళు రికమెండ్ చేయాలి. అదర్వైజ్ ఎన్ఐఏ కేసు తీసుకున్నాలా అంటే అక్కడ ఒక కమిటీ ఉంటుంది, ప్రతి దాంట్లో ఒక కమిటీ ఉంటుంది కదా, ఒక కమిటీ ఉంటుంది, రివ్యూ కమిటీ ఉంటుంది. రివ్యూ కమిటీ రికమెండ్ చేయాలి ఎన్ఐఏకి ఈ కేసు మీరు తీసుకోండి అని. కానీ దీంట్లో ఎన్ఐఏ సోమటో తీసుకుంది. వాళ్ళు కూడా అప్పుడు ఏముంది అంటే జగన్మోహన్ రెడ్డికి సెంట్రల్ గవర్నమెంట్కి అప్పుడు పొత్తు కుదిరింది, టీడీపీకి కాంగ్రెస్కి పొత్తు కుదిరింది. సో దట్స్ వై వాళ్ళు బెనిఫిట్ పాలిటిక్స్ కింద జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి ఈ కేసు పర్టికులర్గా వాళ్ళు ఎన్ఐఏ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరున్నారో ఆయన అన్నారు ద ఎలక్షన్ టోటల్ ఫేస్ ఆఫ్ ద కోడికత్తి. వాళ్ళు అన్నారు ఈ కేసునే మనం ఎక్స్పోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గెలుపనికి వచ్చాము, దాని తప్ప మన ఏ రోల్ లేదు, ఏ పాట లేదు, ఏం లేదు. అందుకే నేను చాలా ఛానల్లో కూడా చెప్పాను, నేను వాళ్ళకి డైరెక్ట్ క్వశ్చన్ అడిగాను, మీ వల్ల ఒక ఇన్నోసెంట్ పర్సన్ జైలు పాలవుతున్నారంటే సలీం గారు మనం ఇక్కడ నుంచి చూస్తే జనపల్లి శ్రీనివాసరావు జైల్లో ఉన్నాడు, కానీ మీరు అక్కడ నుంచే చూడండి మనం అందరూ జైల్లో ఉన్నామని అన్నాడు. అంటే వాళ్ళ డ్యూటీ అది, వాళ్ళు వచ్చేసి మన ధర్మం ఏంది, మన డ్యూటీ ఏముందంటే జనపల్లి శ్రీనివాస్ని అక్యూజేషన్ చేయాలి, ఈ అక్యూజేషన్ టీడీపీ మీద నెట్టేయాలి, ఆ ఎలక్షన్ గెలవాలి. సో దాని మీద అదే ప్లాన్ మీద వాళ్ళు చేశారు. ఇది టోటల్గా స్టంట్. ఏ యాంగిల్లో ఇలానే చేస్తారు. మీకు తెలియదేమో, మీరు ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటారు కోర్టులో ఈ అంశం మీద, ఎలక్షన్ యాంగిల్ ఇది, దీనికి కనెక్టివిటీ కాదు కదా, అదే కదా. ఇప్పుడు అన్నారు, ఇప్పుడు ఫస్ట్ అందరు ప్రతి మనిషికి ఒక ఐడియా ఉంది, జనపల్లి శ్రీనివాసరావు సెల్ఫీ కోసం వెళ్ళి అటాక్ చేశాడని. సెల్ఫీ కోసం వెళ్ళిన మనిషి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండాలి కదా, అవునా కదా? స్మార్ట్ ఫోన్ లేదు, కీప్యాడ్ ఫోన్ ఉంది, తో ఆయన ఇది చేయలేదు. మరి నేను దీంట్లో A1 ఎవడు ఉండడు, ఎవిడెన్స్ దినేష్ కుమార్ కమాండెంట్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్, ఆయన ఇచ్చిన వాంగ్మూలం కూడా నేను తీసుకున్నా. మీరు ఈ కత్తి ఉంది కదా జనపల్లి శ్రీనివాస్ చేతితో తీసుకున్నారంటే తీసుకోలేదన్నాడు, హీ వాజ్ దేర్. మరి మీరు జగన్మోహన్ రెడ్డి చేతితో తీసుకున్నారంటే తీసుకోలేదు, ఆయన పిఏ కేఎన్ఆర్ చేతితో తీసుకున్నాడు తీసుకోలేదన్నాడు. మరి ఎవరి చేతితో తీసుకున్నాడు అంటే నేను మధ్య సీను చల్ల సీను ఎవరు అతని చేతితో తీసుకున్నారు. ఎప్పుడు తీసుకున్నారు? 2:30కు తీసుకున్నారు అన్నారు. అంటే ఇంటర్లింక్ లేదు కదా.
ఇప్పుడు ఇందులో పాయింట్ కోడి కత్తి ఎయిర్పోర్ట్ క్యాంటీన్ దాకా పట్టుకెళ్లేదానికి జునిపల్లి శ్రీనివాస్కి అవకాశం ఉందా? లేదు అంటే కోడి కత్తి లాంటి ఒక ఆయుధం, ఫోర్క్ మినహాయిస్తే కోడి కత్తి లాంటి ఒక ఆయుధం క్యాంటీన్లో ఉండేటువంటి అవకాశం ఉందా? అంటే సెక్యూరిటీ ప్రతిరోజు అక్కడ ఎంప్లాయ్ అయినా సరే చెక్ చేయకుండా లోపల పంపించే అవకాశం ఉందా? 100% అవకాశం ఉంది. ఎందుకంటే ఓన్లీ ఫ్లైట్లో ఎక్కేటప్పుడే చెక్ చేస్తారు. అక్కడ పని చేసే వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మీరు ఎలక్ట్రీషియన్ ఉన్నారు, ఎలక్ట్రికల్ అది తీసుకురావచ్చు, సిఎస్ఎఫ్ ఉంటారు, AK-47 కూడా తీసుకోవచ్చు, ప్రతిదానికి ఇప్పుడు ప్రతి ఇది చేసుకో. ఎందుకంటే మీరు ఎప్పుడు ఫ్లైట్లో బోర్డింగ్ అయితే అప్పుడే మీకు చెక్ చేస్తారు. మీరు హోటల్లో పని చేసేటప్పుడు అక్కడ అరకు షాపింగ్ మాల్లో దీంట్లో అక్కడ ఎక్కడైనా మీరు ఈవెన్ అక్కడ చాలా షాప్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఏమంటారు షూస్ షాప్స్ ఉన్నాయి, అక్కడ కస్టమర్ షాప్స్ ఉన్నాయి, ఏదైనా రావచ్చు, ఎవరు చెక్ చేయరు దానికి. మెటల్ డిటెక్టర్తో ఏం చేయరు. మీరు ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో బోర్డింగ్ చేసేటప్పుడే చెక్ చేస్తారు. ప్రతి కత్తి రావచ్చు ప్రతి ఎయిర్పోర్ట్లో, దానికి 100% ఛాన్స్ ఉంది. నాకు అసలు ఆ ప్రొసీజర్ లేదు చెక్ చేసి లోపల చేసేది. మీరు ఎంప్లాయే కాదా, ఎంప్లాయ్ చేస్తారా, ఐడి కార్డ్ చూస్తారా, ఎస్ గో అంటారు అంతే. అది కోడి కత్తి సినిమా ఓకే. మిగతా మరి జగన్మోహన్ రెడ్డి వెనకాల వచ్చిన వాళ్ళలో నుంచి ఇది తీసుకొచ్చారని 100% తీసుకొస్తారు. 100% అదే చెప్తున్నా కదా, విఐపి లాంచ్కి మేము వెళ్ళే వరకు మీరు AK-47 తీసుకెళ్తే కూడా పోవచ్చు. మీరు చూసారా విఐపి లాంచ్? జగన్మోహన్ రెడ్డి కూర్చున్న 100% ఎందుకంటే జునిపల్లి శ్రీనివాస్ ఎటు నుంచి వెళ్ళాడు చెప్పాడు, అతను వివరాలు చెప్పాడు. మొత్తం వివరాలు చెప్తేనే కదా మనం ఈ కేసుకి అంత పకడ్బందీగా వాదించి అతను బయట తీసాము. అంటే స్టార్టింగ్ లో చాలా ఇష్యూస్ ఇవి. ఇప్పుడు మంచి పాయింట్ మీకు చెప్తాను, ఎవరికి కూడా తెలియదు ఆ పాయింట్, నేను ఆన్ రికార్డ్ నేను చెప్తాను. జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధం ఏముంది, ఎన్ఐఏ వాళ్ళే చాలా నవ్వారు, చాలా జూడ్ బోలాయ్ అన్నారు. ఎందుకంటే వాళ్ళందరూ హిందీ స్పీకింగ్ పీపుల్. జగన్మోహన్ రెడ్డికి ఆ కత్తి కుచ్చుకుపోయింది, నేను గుంజితే రాలేదు, నేను నా ఎవరైనా PA KNR నేను పట్టి గుంజితే వచ్చింది అన్నారు. అంటే మీరు అర్థం చేసుకోండి, ఆ ఇంజురీ 0.5 సెంటీమీటర్ ఉంది వెడ్త్ అండ్ డీప్. అయితే ఎంత డీప్ వెళ్తేనే ఒక కత్తి స్టక్ అవుతుంది ఆర్మ్స్లా, మీరు అర్థం చేసుకోండి. ఇది ఇట్ ఈస్ నాట్ మై వర్డ్, దిస్ ఈస్ ద చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వర్డ్. ఎవరు ఇది మన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన డిపోజిషన్లో ఆయన వాంగ్మూలంలో ఉంది. మీకు ఎప్పుడు కావాలంటే చూపిస్తాను మీకు అది. అంటే అంత బలంగా కోడి కత్తి, అంటే అక్కడ జరిగిన దాడి కోడి కత్తితోనేనా? ఆయన చెప్పింది అదే, కోడి కత్తితో. అసలు దీనికి నిర్ధారణకి ఏమొచ్చింది? ఎన్ఐఏ ఈ దాడి కోడి కత్తితో జరిగిన దాడి అని నిర్ధారణకు వచ్చారా? ఎన్ఐఏ అదే చెప్తారు కదా సార్. ఎన్ఐఏ ఏం చెప్పింది, మా రోల్ ఏముంది, మేము వచ్చాము ఈ కేసుని ఫేస్ ఆఫ్ చేసి ఎలక్షన్కి సపోర్ట్ చేయాలి అంతే. ఆ కత్తికి అదే చెప్తున్నా కదా, ఒకవేళ కత్తితో దాడి చేస్తే ఆ కత్తి జగన్మోహన్ రెడ్డి షోల్డర్లా జామ్ అయ్యే అంత అవసరం ఉందా? ఎవరికి తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలము ఎన్ఐఏకి అది ఉంది. అంటే అక్కడ అతను జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అబద్ధం మనకు తెలిసిపోయింది కదా. అంటే సిట్ విచారణ మీద ఎందుకు నమ్మకం లేదు? అప్పటి ప్రభుత్వం జెన్యూన్గా ఈ కేసును టేకప్ చేయట్లేదు అనేది సిట్ విచారణ ఉన్నది వాస్తవమేనా? సిట్ విచారణ చేయడం, సిట్ విచారణ వాస్తవం. నేను చెప్పు, ఈ సిట్ ఏమి ఇచ్చింది, ఎన్ఐ కూడా సేమ్ విచారణ చేసింది. దీంట్లో ఏం తేడా రాదు. నేను అప్పుడు కూడా చెప్పిన అదే పాత కథలు, అదే పాత సినిమా ఉంటుంది దాంట్లో. ఎందుకంటే ఏ ఇన్వెస్టిగేషన్ ఏ కేసుని ఎలా చేస్తారంటే నాకు తెలుసు. కానీ దీంట్లో అసలు ఇది ఈ కేసుని అడ్డం పెట్టేసి టీడీపీని డ్యామేజ్ అయినగా చేశారు, దాని తప్ప ఏం లేదు. ఇప్పుడు అదే అంటున్నది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఏముంది, నాకు కత్తి ఇరికిపోతే నేను గుంచితే రాలేదు, నా బలం సరిపోలేదు, మరి నాకు KNR పట్టి గుంజారు అని చెప్పిన వాంగ్మూలం ఉంది కదా. సో మీరే డిసైడ్ చేయండి, జగన్మోహన్ రెడ్డి అబద్ధం చెప్పాడా నిజం చెప్పారా? ఎన్ఐఏ ఇచ్చిన నివేదికలో ఏమీ లేదు, ఇది కుట్రకోణం కాదు అని చెప్పారు. కుట్రకోణం కాదు అంటే ఇటు సైడ్ నుంచి కుట్రకోణాలు, అంటే ఇటు జునిపల్లి శ్రీనివాస్ సైడ్ నుంచి కుట్రకోణంతో జరగలేదని చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి సైడ్ నుంచి కుట్రకోణంతో జరిగిందని చెప్పిందా? ఆ దర్యాప్తునే ఉన్నా అంటే ఆ యాంగిల్ ఏమన్నా చూసారా? జగన్మోహన్ రెడ్డి ఇది ప్రీ ప్లాన్డ్ గా చేసుకున్నది అనేది ఎక్కడ అది ఎలా చెప్తారు? యాక్చువల్లీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పేరులో పని చేయడానికి వచ్చారు కదా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేద్దామని వచ్చారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా కొన్ని డ్యామేజ్ చేశారు వాళ్ళు. ఎలా అంటే ఈ బిఫోర్ అటాక్ అతను స్టెరిలైజ్ చేశారు అని రివీల్ చేశారు. ఏది కోడి కత్తిని ఆయన హాట్ వాటర్లో స్టెరిలైజ్ చేసి లెమన్ వేసి ఇది చేశారంటే, అంటే అతని ఇంటెన్షన్ సంపన్ననే లేదు కదా అక్కడ.
వాళ్ళే రివీల్ చేశారు, అది ఎన్ఐఏ వాళ్ళే తీసుకున్నారని ఆ వెపన్ టేకప్ చేశారా? తీసుకున్నారు కదా, సీజ్ చేశారు, తీసుకొచ్చారు అది. కానీ ఇప్పుడు ఒక మనిషి సంపాలని ఆలోచించేటప్పుడు ఇస్టలైజ్ ఎందుకు చేస్తారు? దానికి ఏదో పైజాన్ కూడా పెట్టవచ్చు. జునిపల్లి శ్రీనివాసే కొన్ని సందర్భాల్లో ఒప్పుకున్నాడు, పోలీసు విచారణలో ఒప్పుకున్నాడు, నేనేదో ఫామ్ హౌస్ అవడానికి కోసం చేశానని ఒకసారి, లేదంటే జగన్మోహన్ రెడ్డి సానుభూతి వస్తుందని ఒకసారి, అంతే దాని మీద పుస్తకం ఒకటి రాస్తాను, జైల్లో ఉన్నాను పుస్తకం రాస్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డి పూర్తి అభిమాని, ఉద్దేశపూర్వకంగా ఇది నేను కావాలని చేశాను చెప్పిన, అందులో వాస్తవాలు ఏమంటారా? వాళ్ళదే కుక్ స్టోరీ ఉంది వాళ్ళది, అంతే. ఇప్పుడు ఒక క్రైమ్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏం రాయాలి అంటే, నేను సానుభూతి వస్తుందని నేనే చేశాను, దీనివల్ల జగన్మోహన్ రెడ్డికి బెనిఫిట్ అవుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. కానీ అలా ఏం లేదు. జనపల్లి శ్రీనివాసు కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం అప్పుడు ఏమేమిటో వైసీపీకి అనుకూలంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్ బిఫోర్ వైసీపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అఫిలియేషన్ ఉన్నారు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డికి అఫిలియేషన్ ఉన్నారు. వాళ్ళు టీడీపీకి మాత్రం ఏమాత్రం సానుభూతి కాదు, వాళ్ళు ఫాలోవర్ కూడా కాదు. ఇది అంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ ఒకటి అంటే ఉద్దేశపూర్వకంగా చేసినప్పుడు జునిపల్లి శ్రీనివాస్ వారు మాత్రమే నేరం చేసినట్టు చూడాలి. అవును. సో ఎన్ఐ దర్యాప్తులో, సిట్ దర్యాప్తులో అప్పటి ప్రభుత్వానికి సంబంధించి ఉద్దేశపూర్వకంగా జరిగిందంటే సానుభూతి వస్తుంది. అంటే ఆ ప్రభుత్వం అంటే ఇతను ఉద్దేశపూర్వకంగా చేసినప్పుడు ఆ ప్రభుత్వం చేయించింది అనేది ఎందుకు అప్పుడు వైసీపీ నేతలు అంత కఠినంగా మాట్లాడడం, ఇప్పటికీ ఆ విషయం మీద జగన్మోహన్ రెడ్డి కోర్టు రాకపోవటం ఎలా చూడొచ్చు అంటారు అంశాన్ని టోటల్ గా? వాళ్ళు ఇప్పుడు మొన్న గుల్కరాయి చేశారు, సేమ్ డ్రామా చేశారు, అది అవునా కాదు? ఒక ఇన్సిడెంట్ లా యాక్సిడెంట్ అయిన సతీష్కి అసలు చేయి కూడా పనిచేయదు. అంటే కొన్ని వాళ్ళకి ఏమిటి ఫ్రీజ్ అయిపోయింది, ఇక్కడ వరకు ఆగిపోతుంది. అటువంటి అబ్బాయిని రాయకొట్టారని అతన్ని అక్యూజేషన్ చేశారు, అది ఫాల్స్ అలిగేషన్ పెట్టారు. ఇప్పుడు సో దాన్ని కూడా మనం రివీల్ చేసిన కోర్టుకి సాటిస్ఫై చేసి తీసాం. సో వాళ్ళది ఇక్కడ ఒక టాక్టిక్స్, అంటే బిఫోర్ ఎలక్షన్ ఇటువంటి టాక్టిక్స్ చేస్తే జనాలు ఇన్నోసెంట్గా ఉంటారు, సానుభూతి ఓటు ఒకటి 5% 10% ఉంటుంది కదా, వాళ్ళు చాలా సెంటిమెంట్గా ఉంటారు, ఆ టర్న్ అవుట్ అవుతుంది, మనకు ఎలక్షన్లో బెనిఫిట్ వస్తుందని ఒక స్టడీ వాళ్ళది, ఒక ప్లాన్ మనకు చేయాలి. అదే ఒక హ్యూమన్ టెండెన్సీ, ఒక హ్యూమన్ బీయింగ్ చేసే, అది ఒక పార్టీ చేసే దాన్ని మన ప్రొఫెషనల్ కూడా దాన్ని కన్సిడర్ చేయవచ్చు. దాంట్లో కోర్టులో ఈ విషయాన్ని ఎలా తీసుకుందంటారు, ఎంతవరకు తీసుకుని ఉంటుంది? జునిపల్లి శ్రీనివాస్ విషయంలో ఎన్ఐ ఇచ్చినటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో ఇందులో కుట్రలేదు అని, జునిపల్లి శ్రీనివాస్ ఇంటెన్షన్ చేశాడు అని చెప్పని పోలీస్ రిపోర్ట్లో తప్ప అతను ఎక్కడ ఒప్పుకోలేదు, అంటే అతని న్యాయస్థానంలో ఒప్పుకోలేదు. కాబట్టి న్యాయమూర్తులు దీన్ని ఎలా తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధాన్ని న్యాయమూర్తులు ఎలా తీసుకున్నారు? నేను ఫస్ట్ టైం ఆయనకి బెయిల్ వచ్చింది, 22 మేకి బెయిల్ వచ్చింది. ఆయన బెయిల్ మీద వచ్చేసిన తర్వాత ఎన్ఐఏ వెళ్ళి హైకోర్టుకి వెళ్ళింది, మేబీ జూలై మంత్లో వెళ్తే అప్పుడు ఒక లాయర్ ఇక్కడ ఉన్నాడు, మఠా జైకర్ అని, ఇక్కడ ఆయన చెప్పేసాను, అన్న నువ్వు చేయలేవు, నేను వస్తాను, లేదు తమ్ముడు నేను చూసుకుంటానని ఏదో చేసి అదే ముంచేశాడు ఆయన. సో ఆ బెయిల్ క్యాన్సిల్ అయిపోయింది. బెయిల్ క్యాన్సిల్ అయితే మనం సుప్రీంకోర్టుకి వెళ్దాం అన్నానంటే వద్దు లేదు సరెండర్ చేయించి మనం మరి బెయిల్కు ఇది అని చేశాం. సో బెయిల్ అప్పుడు క్యాన్సిల్ ఏమైంది, మెరిట్స్ మీద మరి కన్సిడర్ చేసి అతను రిలీజ్ చేయండి అని ఆర్డర్ ఇచ్చారు. కానీ ఆ మెరిట్స్ కన్సిడర్ చేయకుండా అతనికి జైలు తరలించారు. సో దానివల్ల ఆయన 5 years జైలు ఉంటారు. నేను 4-5 times కాదు 9 times బెయిల్ వేసాను అతని కోసం. 9 times బెయిల్ వేసినప్పుడు ఒకటే మాట నేను చెప్పాను కోర్టుకి, మీరు చేస్తే ట్రయల్ చేయండి లేకుంటే బెయిల్ ఇవ్వండి, ఇట్స్ ఎనఫ్, 5 years ఇది చేయను, లేకుంటే నేను డైరెక్ట్ ఆర్టికల్ 32 కింద నేను సుప్రీంకోర్టు వెళ్ళిపోతాను. ఈ అన్ని విషయాలు నేను రివీల్ చేస్తాను సుప్రీంకోర్టు. అసలు ఒక దళిత అబ్బాయికి 5 years నుంచి బెయిల్ ఇవ్వలేదు, మీరు కళ్ళు ముచ్చుకొని పని చేస్తున్నారు. అఫెన్స్ ఎయిర్పోర్ట్లో అయితే ఎన్ఐఏ కేసులో డే టు డే బెయిల్ ఉండాలి, అంటే డే టు డే ట్రయల్ ఉండాలి, డే బై డే కూడా కాదు, అంటే ఈ రోజు అయితే రేపు కాదు, ఈ రోజు అయితే రేపు కూడా ట్రయల్ ఉండాలి, ఎల్లుండి కూడా ట్రయల్ ఉండాలి. దాంట్లో సెక్షన్ ఆఫ్ లా కూడా ఇంత స్ట్రిక్ట్ ఉన్నాయంటే ఒకవేళ ఎన్ఐఏ జడ్జి కూర్చుంటే ఆ కేసు కంప్లీట్ అయ్యే వరకు ఆయన రిటైర్డ్ కూడా కారాదు, రిటైర్మెంట్ కూడా కంటిన్యూ చేయాలి అతనిది, అంటే రిటైర్మెంట్ అయితే కూడా కేసు కంటిన్యూ చేసి క్లోజ్ చేయాలి. అంత స్ట్రిక్ట్ ఉండేటప్పుడు మీరు ఎలా చేస్తారని నేను కోర్టుకి చాలా దబాయించి మాట్లాడితే అప్పుడు జడ్జి గారు అన్నారు, నో సలీం, నేను బెయిల్ క్యాన్సిల్ చేసి ట్రయల్ చేస్తాను అన్నారు. ఎస్ ఐఎమ్ రెడీ అన్నాను.
ట్రయల్కి రెడీ రండి. ట్రయల్ రెడీ అయిన తర్వాత ఎవరు ఉండరు, డిఫాక్టో కంప్లైంట్ ఎవరు ఉన్నారు, దినేష్ కుమార్ దాని తర్వాత వేరే బ్యాచ్ పెట్టారు, డమ్మబూజ్ బ్యాచ్. డిఫాక్టో కంప్లైంట్ దినేష్ కుమార్ అంటే LW2 ఎవరు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి. అతని పేరు ఇంక్లూడ్ చేస్తే ట్రయల్ చేస్తాను, నేను ట్రయల్ చేయను అని మండిపడితే అప్పుడు నిజ స్వరూపం వాళ్ళ వైసీపీలతో వచ్చింది. అప్పుడు లేదు కోర్టు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావాల్సిందే, NIకి పిలిచేసి సమస్య ఇవ్వండి అన్నారు జగన్మోహన్ రెడ్డికి. అప్పుడు సమస్య ఇచ్చారు. సమస్యలో కూడా జగన్మోహన్ రెడ్డి సైన్ చేయలేదు. అతను ఎవరు సజ్జలా ఉన్నారు కదా, ఆయన సజ్జలా సైన్ చేసి ఆ సమస్య రిసీవ్ చేసుకుని 10 ఏప్రిల్కి జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రావాలి. కోర్టుకి రాకుండా ఆయన 8 ఏప్రిల్కి అప్పుడు కోర్టులో NI జడ్జి కూడా లీవ్లో ఉన్నారు. ఇన్ఛార్జ్ జడ్జి ఆయన వేసిన పిటిషన్ అలౌ చేశారు. యాక్చువల్లీ రెగ్యులర్ జడ్జి ఉంటే కూడా ఆ పిటిషన్ మెయింటైనబుల్ కాదు అది. సో అలా వాళ్ళు పిటిషన్ వేసి దీనిలో మాకు లోతు దర్యాప్తు కావాలి, దీనిలో కుట్రకుండలు బయట పెట్టాలి, దీనిలో TDP హస్తం ఉంది, దీన్ని చంద్రబాబు ముద్దాయి చేయాలి, హర్షవర్ధన్ చౌదరిని ముద్దాయి చేయాలి. అది వాళ్ళు ఇంకా మరి రీస్టార్ట్ చేశారు దీని మీద విచారణ. సో దాని మీద కూడా వాదన ప్రతివాదన అయింది. మనం అప్పుడు NIA దిగి వచ్చింది. అప్పుడు వాళ్ళు దొరికిపోయారు. అప్పుడు వాళ్ళు అన్నారు, లేదు దీనిలో ఏ టైం కూడా కుట్రకొండ లేదు, మరి ప్రతి యాంగిల్లో మనం దీనిని విచారించారు. అతను సోల్ అక్యూజ్ జనపల్లి శ్రీనివాస్ ఉన్నారు, దీనిలో ఎవరు కుట్రకొండ లేదని వాళ్ళు కోర్టుకి అఫిడవిట్ చేసి అప్పుడు నిజ స్వరూపం వైసీపీసీ ఇది కూడా ప్రజల దృష్టిలో వచ్చింది. NIA రూపం కూడా అప్పుడు నేను అందుకే అప్పుడు కూడా నేను NIకి కూడా అన్నాను, ఇది నరేంద్ర మోదీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కింద పనిచేశారు, వీళ్ళు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కింద పనిచేయలేదని. అది కూడా మీ స్టేట్మెంట్ మీరు ఎక్కడన్నా సర్చ్ చేస్తే దొరుకుతుంది మీకు. అయితే ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఆయన వాగ్మూలం ఇవ్వడానికి రాలేదు బాధితుడిగా. సో ఆయన వచ్చే వరకు కూడా ఈ కేసు ట్రయల్ నడిసిద్దా? జునపల్లి శ్రీనివాసరావు ఇప్పటికి 5 సంవత్సరాల జీవితాన్ని కోల్పోయాడు. అవును. సో దాని మీద జగన్మోహన్ రెడ్డి మీద ఫర్దర్ గా మీరు మళ్ళా తీసుకునే యాక్షన్ ఉంటుందా? అంటే కోర్టులో మళ్ళీ 200% జగన్మోహన్ రెడ్డి రావాలి, జగన్ చెప్పాలి సాక్ష్యం. నేను ఫస్ట్ నుంచి కండిషన్ అదే ఉంది, రావాలి జగన్ చెప్పాలి సాక్ష్యం. జగన్మోహన్ రెడ్డి కోర్టుకి రాకుంటే 228 IPC కింద కేసు పెడతాం. జగన్మోహన్ రెడ్డి 220 IPC కింద కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డి కూడా శిక్ష ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి నాది అబోదాల, జగన్మోహన్ రెడ్డి బిలోదాల, విధి విధాన్ని గౌరవించాలి, అతని డ్యూటీ అది. సో దాని మీద మనం ఫైట్ చేస్తాం, దానికి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి నాట్ అబోదాల. అంటే ఎంతకాలం ఉంటుంది ఆ పీరియడ్? లేదు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ NIA కోర్టు కొట్టేసింది, దీంట్లో కుట్రకొండలు ఏం లేవు. ఫస్ట్ అదే ఫస్ట్ సిట్ కూడా దీనిలో దర్యాప్తులో ఏ కుట్రకొండలు బయట పెట్టలేదు, NIA కూడా ఏది బయట లేదు. అందుకే జగన్మోహన్ రెడ్డి పిటిషన్ కొట్టేశారు. మరి జగన్మోహన్ రెడ్డి నన్ను చాలా బిజీగా ఉన్నా, నాకు వీడియో కెమెరా ద్వారా నన్ను వాంగ్మూలం తీసుకుంటే నేను అన్నాను, జగన్మోహన్ రెడ్డి మీరు కోర్టుకి వచ్చి ముద్దాయి సమక్షంలో 272 CRPC 276 CRPC కింద ఓపెన్ కోర్టులో మీరు వాంగ్మూలం ఇవ్వాలని నేను మండిపడ్డాను. సో దాని మీద అదే కంటెన్షన్ మీద ఈ కేసుని కాంటెస్ట్ చేసి ఆ బాబు ఎవరున్న జనపల్లి శ్రీనివాస్ని విడుదల చేయాలి, అతనికి నిరపరాధిగా నిర్దోషిగా తీయాలనే ఆలోచనలో నేను ఉన్నాను. ఇంకెంతకాలం పడుతుంది అంటారు ఈ కేసు? జగన్మోహన్ రెడ్డి ఇంకో 5 ఏళ్ళు రారు. ఇప్పటికీ ఆయన CBI కేసులకి ఉన్న ఏదైతే వాయిదాలు ఉన్నాయో దానికి వెళ్ళట్లేదు, అదే ట్రయల్కి రాలేదు. సో జునపల్లి శ్రీనివాసరావు లాంటి ఒక చిన్న కేసు మీద అంటే అప్పుడు అది ఉపయోగపడి ఉండొచ్చు, ఎలక్షన్ మైలేజ్ అయ్యి ఉండొచ్చేమో, కానీ జునపల్లి శ్రీనివాసరావు ఒక దళిత యువకుడు కోసం, ఒక సామాన్య వ్యక్తి కోసం వస్తాడంటారా? 100% రావాలి. మీరు 5 years అన్నారు కదా, అదే 5 months లో మనం జగన్మోహన్ రెడ్డికి కోర్టు వారికి పిలుస్తాం. రాకుంటే లా చట్టం తన ఓన్ పని చేస్తుంది, దాంట్లో ఏం లేదు. అంటే దీని మీద ఆయన మళ్ళా ఇంకా హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ ఆయన ఎక్కడ వెళ్తే కూడా ఈ కేసుని మనం వాదిస్తాం. సుప్రీంకోర్టుకి కూడా వెళ్తే మన సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళి జనపల్లి శ్రీనివాస్ కేసులో జగన్మోహన్ రెడ్డి కోర్టుకి వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని మనం 5 ఏళ్ళలో జనపల్లి శ్రీనివాసరావు ఏం కోల్పోయింటారు అంటారు ఈ తప్పుడు కేసు వల్ల? అంటే ఆధారాలు, కేసులో ఆధారాలు ఉన్నాయి ప్రధానంగా లేవు కదా, అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు ఫస్ట్ డే ఎప్పుడు దినేష్ కుమార్ వచ్చి వాంగ్మూలం ఇచ్చారు, అప్పుడే జడ్జి గారు నవ్వారు, ఆ కేసు పోయిందిలే అన్నారు ఆయన. అయితే అప్పుడే ఆ సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి అబ్జర్వ్ చేసి కోర్టుకి రానికి భయపడ్డాడు. అదే దాని అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసుకు వచ్చి లేదు ఇతర నా మీద దాడి చేశాడు, ఈయన ఆయుధంతో నన్ను పొడిశాడు, నేను చూశాను, నా పక్కన ఉన్న వాళ్ళు చూశారు, ఇది వాస్తవమే అని చెప్తే అవును
అదే మనం ఆయన టెస్టిఫై చేస్తాం కదా అప్పుడు అదైతే నా ట్రేడ్ సీక్రెట్. ఆల్రెడీ ఆయన చెప్పుంచారు అవును చెప్పుకొచ్చారు సార్. అదే అంటున్నారు కదా, జగన్మోహన్ రెడ్డికి ఓపెన్ కోర్టులో నిలబెట్టి, ఆ జన్నపల్లి శ్రీనివాస్ కూడా నిలబెట్టి ఆయన ఎలా అటాక్ చేశాడు, మీరు ఎలా మిస్ అయ్యారు, మీకు ఎక్కడ ఇంజరీ వచ్చింది అని అన్ని మనం సేమ్ టెస్టిఫై చేస్తాం, సీన్ రీక్రియేషన్ చేస్తాం అక్కడ ఓపెన్ కోర్టులో చేస్తాం. అప్పుడు అంతకుముందు ఆయన స్టిచ్ చేసి పడినప్పుడు కానీ, లేదంటే అంతకుముందు వైద్యం చేసినప్పుడు వైద్యులు ఇచ్చిన నివేదికన అవన్నీ తీసుకుంటా కదా, అన్ని నా దగ్గర ఉన్నాయి, అవి ఆధారాలు అన్నీ ఉన్నాయి. అందులో ఎంత మీరు చెప్పినట్టు దాడి ఏ స్థాయిలో జరిగింది, అంటే ప్రాణం తీసే అంత బలంగా దాడి చేశాడు లేదు కదా. అదే అంటారు కదా, ఇప్పుడు అపోలో ఫార్మసీ డాక్టర్ స్వాతి గారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో ఇచ్చిన వాంగ్మూలంలో 0.5 సెంటీమీటర్ ఉంది. అంటే ఈ మన గోరు అంటే ఒక 10 సెంటీమీటర్ ఉంటుంది, దాంట్లో 5.5 ఉంటుంది. వెత్ కూడా అంతే ఉంది, డెప్త్ కూడా అంతే ఉంది. ఈయన సిటీ మైక్రో సెంటర్ ఆయన వెళ్ళిన తర్వాత, సిటీ న్యూరో సెంటర్ వెళ్ళిన తర్వాత దాన్ని వాళ్ళు డీప్గా 3.5 ఇది చేసి సెంటీమీటర్ ఇంకా డీప్గా వెళ్ళి తీసి దానిలో టిష్యూ తీసి దాన్ని ల్యాబ్ని పంపించారు, ఏదైనా పాయిజన్ కూడా ఉండవచ్చు అని. అంతే, దాని తప్ప ఇంకా ఏం లేదు దాంట్లో. అందులో ఏమైనా పాయిజన్ ఉందండి? లేదు, ఏ పాయిజన్ లేదు. రిపోర్ట్ వచ్చేసి అన్ని ఫస్ట్ ఆయనకి ఏం చేస్తారు, అది ఇంజురీ ఏముంది దాన్ని క్లీన్ చేసేసి అక్కడ టిష్యూ తీసి ఫిలప్ చేశారు. స్టిచ్చింగ్ ఎక్కడ వేయలేదు, స్టిచ్చింగ్ వేసేలాగా ఎక్కడ లేదు. కానీ సమాజంలో స్టిచ్చింగ్ వేసారు అని అలా వచ్చింది పాపులర్, అంటే పుకారు కూడా చెప్పవచ్చు, నాకు తెలుగులో అంత సరిగా రాదు, అలా పుకారు వచ్చింది. కానీ స్టిచ్చింగ్ ఏం వేయలేదు. అది అంటే కోర్టుకు వచ్చిన సిట్ తర్వాత ఎన్ఐఏ వచ్చిన తర్వాత కేసు తప్పుదోవ పట్టిందంటారా? పక్కా 100%, 200% తప్పుదోవ పట్టింది. అది ఆ కేసులో అసలు సిట్లో ఉంటే సింపుల్ గా క్లోజ్ అయిపోతుండే. ఈ 307 కాకుండా సిట్లో 324 పెడుతుండే అతని మీద. ఎందుకంటే ఇంటెన్షన్, నాలెడ్జ్, సంపాదన లేదు కదా. సో 324 అవుతుంది ఆ సింపుల్ ఇంజురీ మీద. సో 307 అంటే చాలా గ్రేవస్ హర్ట్ ఉండాలి. ఇది ఒకటి. ఇంకోటి అంటే ఎన్ఐఏ కూడా రావాలంటే అక్కడ విక్టిమ్కి గ్రేవస్ హర్ట్ ఉండాలి. అంటే దాంట్లో కూడా 6 టైప్ ఆఫ్ ద హర్ట్ ఉంటుంది. ఈ కళ్ళు కంప్లీట్ డ్యామేజ్ అయిపోవాలి, అంటే మరి కళ్ళు కనబడరాదు. ఒకటి, ముక్కు టోటల్ కట్ అయ్యాలి, అంటే డ్యామేజ్ కాదు, మొత్తం సపరేట్ అయిపోవాలి. ఒకటి, టీత్ మొత్తం సపరేట్ అయిపోవాలి, అది ఒకటి. ఈ ఎయిర్ డ్రమ్స్ అయినా ఇది అవ్వాలి, డ్యామేజ్ అయిపోవాలి. లేకుంటే ఫేస్ డిస్ఫిగర్ అయిపోవాలి, అంటే ఇప్పుడు నేను ఎలా కనిపిస్తానో అలా కాకుండా వేరే రూపంలో కనిపించాలి. లేకుంటే బోన్స్ ఉండే కదా, బాడీ బోన్స్ ఫ్రాక్చర్ అయిపోవాలి. అట్లీస్ట్ ద పేషెంట్ 21 days హాస్పిటల్లో ఉండాలి, అప్పుడే ఎన్ఐఏ రావాలి. కానీ 0.5 సెంటీమీటర్కి వచ్చారు, అక్కడే నాకు ఎన్ఐఏ వాళ్ళు దొరికారు. అదే నన్ను చూసి వాళ్ళు సలీంగా నాకు గట్టిగా పడుకుంటారని వాళ్ళు కూడా ఒక భయం లోపల కొట్టుకుంది వాళ్ళకి. ఎప్పుడైనా మమ్మల్ని ఇది చేస్తావా నువ్వు అని. వాళ్ళు కూడా ఎలా చేద్దాం అది చేస్తాం. కానీ నేను కూడా అంటే ఈ దళిత సమాజాల వాళ్ళకు లీడర్స్ కూడా వచ్చి నన్ను పలకరిస్తే కూడా వాళ్ళకి చెప్పాను. ఎందుకంటే ఎన్ఐఏ యాక్ట్ 7 Clause B ప్రకారము ఏపీ గవర్నమెంట్కి పవర్ ఉంది. ఆ ఎన్ఐఏ నుంచి కేసు ఏపీ పోలీస్కి తీసుకోవచ్చు, ఏపీ పోలీస్ నుంచి మరి కోర్టు సింపుల్ కోర్టుకి వెళ్ళిపోతారు, సింపుల్ కోర్టులో వెళ్ళి కూడా క్లోజ్ చేయవచ్చు. అది కూడా ప్రొవిజన్ ఉంది దాంట్లో. అది 5 ఏళ్ళు దళిత కూడా కేసుని మీరు బెయిల్ మీద తీసుకొచ్చారు ప్రస్తుతానికి. అవును, అతను ఇంకా నిర్దోషిగా బయటపడలేదు. అవును, పడలేదు, నిర్దోషిగా బయటపడ బెయిల్ మీద తీసుకొచ్చారు. 5 ఏళ్ళు అతనికి సంబంధించిన అంశాన్ని మీరు ఎలా చూస్తారు ఒక న్యాయవాదిగా? దానికి కూడా సెక్షన్ ఆఫ్ లా ఉంది. ఎందుకంటే ఆయన వర్క్ చేసేటప్పుడు 18,000 శాలరీ ఉండే అతనికి. మామూలుగా వేసుకుంటే 20,000 శాలరీ అనుకోండి. 20,000 అంటే పర్ ఇయర్ 2,40,000 శాలరీ అవుతుంది. సో 5 years కి మీరు క్యాల్కులేషన్ చేయండి ఎంత వస్తుంది. 2 lakh అంటే 12 లక్షలు వస్తుంది. కానీ కోర్టు ఏం చేస్తారు, ఇన్నోసెంట్కి మీరు జైల్లో పెట్టేటప్పుడు 10 times శాలరీ ఇవ్వాలి అంటారు. అంటే పర్ మంత్ 2 lakhs ఇవ్వాలి. అట్లీస్ట్ 10 times ఇవ్వలేదు అనుకోండి, 3 times అయినా ఇవ్వాలి. అంటే పర్ మంత్ 60,000. 60,000 నుంచే 6 months 6 అంటే 36 lakhs ఆయనకు కాంపన్సేషన్ ఇవ్వాలి. అది కూడా ఎవరు ఇవ్వాలి? ఎన్ఐఏ జేబు నుంచేనే ఇవ్వాలి, లేకుంటే జగన్మోహన్ రెడ్డి జేబు నుంచేనే ఇవ్వాలి. సో అలా ఇచ్చేదానికి, అతను నిర్దోషిగా బయటపడేదానికి పూర్తి స్థాయిలో కోర్టుని తప్పుదోవ పట్టించారు, న్యాయ వ్యవస్థని చట్టాన్ని తప్పుదోవ పట్టించారు. కాబట్టి ఇవ్వాల్సిందే. 100% ఇవ్వాలి. అంటే మామూలుగా ఇతను జన్నపల్లి శ్రీనివాస్ది నేరం లేదు, అవును,
చాలా క్లియర్ గా అంటే ఆయన అడ్వకేట్ గా Yes. ఉన్నారు కాబట్టి మీరు చెప్తున్నారా 100%. లేదు అంటే కనుక ఉన్న ఆధారాలను బట్టే చెప్తున్నారా? లేదా అడ్వకేట్ గా చెప్పేది కాకుండా ఆధారం మీదనే మనం మాట్లాడతాం. ఆధారాలు ఏం చెప్తున్నాయి, ఆధారాలు ఎలా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి అవి. సో ఆధారాలు ఎక్కడ లేవు. అడ్వకేట్ కూడా నేను ఒక హ్యూమన్ బీయింగ్ గా మాట్లాడేది కూడా ఆయన ఏమంటారు ఇన్నోసెంట్ పర్సన్ ఉన్నాడు, అతనికి 36 lakhs ఏముంది అది రావాలని కూడా మనం పోరాటి దానికి ఒక న్యాయం చేసే విధానంలో నేను ఉండాలి. అది నా ధర్మం. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఫైనల్ గా ఏం చెప్తారు ఈ కేసు విషయంలో? ఈ కేసు విషయంలో ఒకటి ఉంది, రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం, కావాలి నిజం. అదే నా నమ్మకం, అదే ఈ కేసు భవిష్యత్తం. ఇది మొత్తం మీద చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే కోడికత్తి డ్రామా అనేది ఇది మొదటి నుంచి కూడా చర్చ నడిచినటువంటి అంశం. కోడికత్తి దాడి ఏదైతే ఉందో అది డ్రామా. ఆ డ్రామాతోనే 2019 ఎన్నికలకు వెళ్ళారు. ఆ డ్రామాతోనే 2019 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ నడిచింది. సో ఇది గిట్టని వాళ్ళు అప్పట్లో ఆయన మీద జరుగుతున్నాడు బురద, కేవలం ఆయన మీద దాడి ఉద్దేశపూర్వకంగానే జరిగిందన్నారు. కానీ న్యాయ వ్యవస్థ సరిగ్గా తాను పనిచేస్తే, చట్టం సరిగ్గా తాను పనిచేస్తే ఒక నిర్దోషి అయినటువంటి వ్యక్తి 5 ఏళ్లు జైల్లో ఉంచినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. కేవలం రాజకీయ స్వప్రయోజనాలే అందులో పెద్ద ఎత్తున దాగున్నాయి. దాడి చేసినటువంటి ఆయుధంతో పాటు దాడి జరిగినటువంటి ప్లేస్లో లేనటువంటి ఎవిడెన్స్, దాడి చేసినటువంటి ఆయుధం కూడా చాలా క్లియర్గా వాళ్ళ నుంచే స్వాధీనపరచుకోవడం, దాడి జరిగిన విధానాన్ని అబద్ధంగా చెప్పడం, సాక్షులు కూడా సొంత వ్యక్తులై ఉంటారు. ఇలాంటి అనేక అంశాల మధ్య కోడికత్తి కేసు 5 సంవత్సరాలు నడిచింది. అయితే ఇప్పుడు జునిపల్లి శ్రీనివాసరావు బెయిల్ మీద బయట ఉన్నారు. ఆయన అడ్వకేట్ సలీం గారు దీనిలో దాగున్నాడు వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అన్ని నిర్భయంగా మీడియా ముఖంగా చెప్తున్నటువంటి పరిస్థితి. మొదటి నుంచి చెప్తున్నారు, ఇప్పుడు చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి కోర్టుకు రాకపోతే, సాక్ష్యం చెప్పకపోతే జైలుకి వెళ్లాల్సి ఉంటుంది ఈ కేసులోనే అని కూడా ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు. ఆయన నిజం కావాలి, నిజం చెప్పండి అంటున్నారు. అదేవిధంగా నష్టపోయినటువంటి 5 సంవత్సరాలకి సంబంధించి ఆయనకి జరగాల్సినటువంటి న్యాయం కూడా కోర్టు ద్వారా జరగాలని కోరుకుంటున్నారు. నమస్తే.